హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 6s చూడవచ్చు. మీరు బ్యాక్ సైడ్ మీరు ఐఫోన్ 6కి 6sకి వెనకాల ఎలా డిఫరెన్స్ తెలుసుకోవాలంటే, మీకు 6sకి అయితే వెనకాల బ్యాక్ సైడ్ అయితే మీకు ఎస్ అని వస్తుంది, 6కి అయితే మీకు ఓన్లీ ఐఫోన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే మీరు దాన్ని బట్టి అయితే మీరు తెలుసుకోవచ్చు. మనకైతే డిస్ప్లే అయితే మనకి ఫుల్గా అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. లోపల అయితే చూసారు కదా, లైన్స్ అయితే పూర్తిగా అయితే రావడం జరిగింది. మనమైతే డిస్ప్లే నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరైతే చూడవచ్చు. ఫస్ట్ అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి బాటంలో. అయితే స్క్రూస్ అనేవి మీరు స్లిప్ అవ్వకుండా అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ అనేది మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే అది అరిగింది పెడితే మీకు స్క్రూస్ అనేవి రావు. ఆ స్క్రూస్ థ్రెడ్ అనేది మీకు అరిగిపోతే మీకు ఓపెన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే మనం ఎలా అయితే ఓపెన్ చేసి చూసారు కదా మీరు, లాక్స్ అనేవి ఉంటాయి. ఈ పైకి మీకు ఓపెన్ చేసుకుంటా వెళ్ళాలి, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మీకు లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీకి అయితే మనకి పైన క్లిప్ అయితే ఉంటుంది, దానికైతే 2 స్క్రూస్ ఉంటాయి, అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే డిస్ప్లే చూసారు కదా, కనెక్టర్స్ అన్ని రిమూవ్ అయితే చేసుకున్నాను. డిస్ప్లే కనెక్టర్స్ 3 కనెక్టర్స్ అయితే ఉండడం జరిగింది కదా ఫ్రెండ్స్. డిస్ప్లేకి పైన చూడొచ్చు మీరు, ఒకటైతే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఒకటైతే డిస్ప్లేకి, మరి థర్డ్ది అయితే మనకి ఇయర్ స్పీకర్, ఫ్రంట్ కెమెరా, ప్రాక్సిమిటీ సెన్సర్ సంబంధించింది. నెక్స్ట్ అయితే ఇదైతే చూడవచ్చు ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లే చూడవచ్చు మీరు. ఇదైతే ప్రైమాక్స్ కంపెనీ. ఇదైతే మీకు క్వాలిటీ అయితే బాగుంటుంది, మీకు ఒరిజినల్ లాగా ఉంటుంది దగ్గర అంటే ఒరిజినల్ అయితే కాదు కానీ 90% వరకు మీకు ఒరిజినల్ లాగా ఉంటుంది. కంప్లైంట్స్ కూడా రావు ఇది ప్రైమాక్స్లో అయితే మీకు. నేనైతే ఈ డిస్ప్లే అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే తీసి న్యూ డిస్ప్లేలో అయితే పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే మనకి అన్లాక్ చేయాలంటే మనకి ఫింగర్ ప్రింట్ ఉండాలి ఫ్రెండ్స్ దీంట్లో, లేదంటే అసిస్ట్ టు టచ్ అనేది ఉండాలి లోపల మనకి డిస్ప్లేలో. అది లేకపోతే మనకి ఓపెన్ అవ్వదు, అన్లాక్ చేయడానికి వీలు అవ్వదు మనకి. ఫస్ట్ అయితే నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే నేను వేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు, దీనికైతే డస్ట్ ఉండడం జరిగింది, దాన్ని క్లీన్ చేసి అయితే మనం వేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, కనెక్టర్ అయితే నేను కనెక్ట్ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్ సెన్సర్ది. నెక్స్ట్ అయితే దీనిపైన అయితే మనకి క్లిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ అయితే ఆ క్లిప్ అయితే మనం వేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, అది క్లిప్ వేసుకుంటేనే మనకి క్లిక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. బటన్ అనేది మనకి డౌన్ సైడ్లో ఉంటుంది కాబట్టి మీకు లోపల సైడ్ ఉంటుంది, దానివల్ల అయితే మనకి ప్రెస్ చేసిన అవ్వదు, టచ్ అయిన అనుకుంటారు మీరు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ ఒకటే అవుతుంది మీకు. క్లిక్ అనేది అయితే మీకు వెనకాల క్లిప్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, బ్యాటరీ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ప్రజెంట్ అయితే ఇప్పుడు డిస్ప్లే అనేది ఆన్ చేయడం జరుగుతుంది, ఇదైతే చెక్ చేసుకోవచ్చు. మనకైతే చూడవచ్చు యాపిల్ లోగో రావడం జరిగింది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, మనకి ఆన్ అవ్వడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది. చూడవచ్చు మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫోన్ అనేబుల్ ట్రై అగైన్ 1 minute అని అంటుంది. 1 minute తర్వాత నేనైతే ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. చూడవచ్చు మనకైతే ప్రెస్సింగ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇది బటన్ అయితే వర్క్ అవ్వట్లేదు. నేనైతే అసిస్ట్ టు టచ్ ఉంది కాబట్టి మనకైతే అన్లాక్ చేసుకోవడానికి ఈజీగా అవ్వింది మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్ అయితే కొంచెం హ్యాంగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టడం జరిగింది. బ్రైట్నెస్ కూడా చూసారు కదా, 0కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు న్యూ డిస్ప్లేకి ఎప్పుడైనా కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డెడ్ పిక్సెల్స్ లాంటివి ఏమైనా ఉంటే మీకు కనిపిస్తాయి. ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో పెట్టి టచ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. నెంబర్స్ ఏమైనా మనకి డబుల్స్ పడుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నాను. చూడొచ్చు మీరు, మనకైతే ఎక్కడైతే డబుల్ నెంబర్స్ అనేది ఎక్కడా పడలేదు. ఇప్పుడైతే మనం టచ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. యాప్ తీసుకొని ఒక సింగిల్ యాప్ తీసుకొని మూవ్ చేసుకోండి. ఆల్ ఎడ్జెస్లో బార్డర్స్లోని పూర్తిగా అయితే చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైతే అవుతుందో అక్కడ మీరు మళ్ళీ ఒకసారి డిస్ప్లే కనెక్టర్ అనేది తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి చెక్ చేయండి. మళ్ళీ సేమ్ మీకు అక్కడే అవుతుందంటే డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడవచ్చు మీరు, దీనికి బ్యాటరీ కూడా చేంజ్ చేయాలన్నాను కదా, దీని హెల్త్ ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి. మనకైతే సర్వీస్కి రావడం జరిగింది. అయితే చూడొచ్చు కవర్ ఉంది కాబట్టి మనకి
క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 48 ఉంది ఫ్రెండ్స్. ఇది కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ అయితే 48 ఉంది. మ్యాక్సిమం అయితే మీరు 70 వరకు యూస్ చేసుకోవచ్చు. మరీ డౌన్కి యూస్ చేసుకుంటే మీకు మదర్ బోర్డ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మీరు అలా యూస్ చేసేస్తే ఏమవుతుందంటే మీకు మదర్ బోర్డ్లో ఐసీసీ డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఈవెన్ కొత్త బ్యాటరీ వేయించినా కూడా మీకు బ్యాకప్ అనేది రాదు, ఫాస్ట్గా డౌన్ అయిపోవడం అటువంటివి జరుగుతాయి. మీరు అది గమనించుకోవాలి. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ మీరు వెంటనే అయితే ఓపెన్ చేయకండి ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ అనేది ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేసి అప్పుడైతే మీరు ఓపెన్ చేసుకోండి బ్యాటరీ. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ అన్నీ నేనైతే స్కిప్ చేయడం జరిగింది. మీరైతే 10 సెకండ్స్ అయితే వెయిట్ చేసి అప్పుడైతే ఓపెన్ చేసుకోండి ఏ మొబైల్కైనా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో బూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. వీడియో అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం వేస్తున్న బ్యాటరీ. మనకైతే వీడియో అనేది ఫోకస్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఆటో ఫోకస్ తీసుకుంటలేదు దీనికి. నెక్స్ట్ అయితే 2x టైప్ అయితే వేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. 2x టైప్ అయితే 2 స్ట్రిప్స్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. బ్యాటరీ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్గా అయితే మీరు ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు సైడ్కి వెళ్ళడం అటు వెళ్ళడం అలా జరిగితే మీకు బ్యాటరీ ఏమవుతుందంటే ఫిట్టింగ్ రాదు ఫ్రెండ్స్. మెయిన్ సరిగ్గా ప్రాపర్గా మీకు ఏ పొజిషన్లో తీసారో మీరు ఓల్డ్ బ్యాటరీ అదే పొజిషన్లో మీరు ఫిట్ చేసుకుంటే మీకు డిస్ప్లేకి మీకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే డిస్ప్లే మళ్ళీ ఫిట్టింగ్ అవ్వదు మీకు బ్యాటరీ ప్రాపర్గా ఫిట్టింగ్ అవ్వకపోతే. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ డిస్ప్లేలో ఉన్నాయన్ని పార్ట్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకొని న్యూ డిస్ప్లేలో అయితే వేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. దీంట్లో అయితే ఇయర్ స్పీకరు, నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రంట్ కెమెరా కూడా దీంట్లోనే వస్తుంది మీకు. ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఫ్లెక్స్ తెగితే మీకు ఫ్రంట్ కెమెరా అనేది ఆఫ్ అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ కూడా ఆఫ్ అయిపోద్ది, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఆఫ్ అనేది అవుతుంది. న్యూ డిస్ప్లేలో అయితే పైన అయితే స్టిక్కర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, గ్లూ అనేది ఉంటుంది. మనం ఆటోమేటిక్గా అయితే మనం అక్కడ పెడితే మనకి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సెన్సర్కి అయితే మీకు చిన్నది గ్యాస్ కట్ టైప్లో ఇస్తాడు ప్లాస్టిక్ది, అదైతే పెట్టుకోండి. లేదంటే మీకు ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది వర్క్ అవ్వదు ఫ్రెండ్స్ ప్రాపర్గాని. మనమైతే ఇయర్ స్పీకర్ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక క్లిప్ కూడా పెట్టి స్క్రూస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. దీనికైతే మనకి చిన్న ట్యాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనం రిమూవ్ అయితే చేసుకుందాం, కట్ చేసేసుకుందాం. ఇది రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీకి అయితే వారంటీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను డేట్ అయితే వేయడం జరుగుతుంది, ఇదైతే చూడవచ్చు. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది మదర్ బోర్డుకి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కనెక్టర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్కి ఏదైతే సపోర్ట్ క్లిప్ ఉంటుందో అదైతే ఫిట్ చేయడం జరుగుతుంది, మీరైతే చూడవచ్చు. ఫస్ట్ అయితే పై సైడ్ అయితే మీరు లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాక్స్ అనేవి పైన ఉంటాయి మీకు. ఫస్ట్ పైకి ప్రెస్ చేసి మీరు డిస్ప్లే అనేది కిందకి ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి పడిపోతాయి, మీరైతే చూడవచ్చు. మీకు సౌండ్ కూడా రావడం జరుగుతుంది లాక్స్ మీకు పడినప్పుడు. నెక్స్ట్ ఇంకా బాటంలో 2 స్క్రూస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మనం వేసుకోవడం జరుగుతుంది, మీరైతే చూడవచ్చు. దీనికైతే సింగిల్ స్క్రూ ఉంది, ఇంకో స్క్రూ అయితే లేదు, ఒక స్క్రూ వేసుకోవడం జరిగింది ఇప్పుడు. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఈ కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. దీనివల్ల అయితే మనకి ఫోకస్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు. మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్, మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది. మనం న్యూ బ్యాటరీ వేసాం కదా, ఒకసారి దాన్ని హెల్త్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడవచ్చు మనకైతే బ్యాటరీ హెల్త్లోకి వెళ్దాం.
మ్యాక్సిమం కెపాసిటీ చూసారు కదా, 100% అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీకు మోడల్ అనేది చూపిస్తాను. మీకైతే జనరల్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా అబౌట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, దాంట్లోకి వెళ్తే మీకు మోడల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఐఫోన్ 6s మీకు మోడల్ అయితే. మీకైతే డిస్ప్లే అయితే ఒరిజినల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, ఒరిజినల్ అయితే కాదు. మీకు కొంచెం కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఒరిజినల్కి దీనికి, కాకపోతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రైమాక్స్ బ్రాండ్ అయితే మీకు క్వాలిటీ అనేది బాగానే వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకా మీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇవి అయితే రిమూవ్ చేసిన బ్యాటరీ అండ్ డిస్ప్లే.